సంక్రాంతి సందర్భంగా తుళ్లూరులో ఐఏఎస్ అకాడమీ ప్రతినిధి బాలలత రాజధాని రైతులతో కలిసి సంక్రాంతి జ్ఞాపకాలను షేర్ చేసుకున్నారు. ఈ సంవత్సరం సంక్రాంతి సంబరాలు ఆంధ్రుల రాజధాని అమరావతిలోని తుళ్లూరులో చేసుకోవడం జరిగింది. చాలా అద్భుతమైన పండుగ ఇది. పండుగ ఇక్కడ ఇంకా ట్రెడిషన్ ఆంధ్రాలో ముఖ్యంగా రాజధాని ప్రాంతం అమరావతి, ప్రత్యేకంగా తుళ్లూరులో మనం పాతకాలం సంక్రాంతి పండుగ 100 సంవత్సరాల క్రితం ఎలా చేసుకుంటారో అంత అందంగా ఇక్కడ చేసుకుంటున్నారు. దానిలో మనం చూస్తే కనుక అరటి చెట్టు దగ్గర నుంచి రంగవల్లులు, అందమైన ముగ్గులు, దాంతోపాటు ముగ్గుల్లో గొబ్బెమ్మలు, హరిదాసు అన్నీ కూడా అద్భుతంగా సంక్రాంతి పండుగ ఇక్కడ జరుగుతుందన్నమాట. ప్రత్యేకించి సంక్రాంతి పండుగ ఈ తుళ్లూరులో చేసిన లక్ష్మీ సురేఖ గారు వాళ్ళ ఇంటికి నేను రావడం జరిగింది. చాలా అద్భుతంగా అనిపించింది నాకు. అండ్ ఇదంతా ఏర్పాటు చేసి మొత్తం ఈ ప్రాంతంలోనే నల్లమోతు శివకృష్ణ, తను అమరావతికి వస్తే ఎప్పుడు వచ్చినా సరే అద్భుతంగా నన్ను రిసీవ్ చేసుకుంటాడు, తను రావటం జరిగింది. ఇంత అద్భుతంగా పండగ వాతావరణం మనందరికీ తెలుసు, ఆంధ్రాకు ఇప్పుడు క్యాపిటల్ అమరావతి అని చెప్పి. దానికి సంబంధించి అమరావతిలో ఇంకా ఈ ట్రెడిషన్స్, మన కల్చర్ అనేది ఇంకా మనం కాపాడుకుంటున్నాం. రీసెంట్గా మన సీఎం గారు కూడా చెప్పారు, చాలామంది సంక్రాంతి అనగానే వాళ్ళు ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు, ఆ ఊళ్ళకి వెళ్తారు, వాళ్ళ మధుర స్మృతుల్ని ఆస్వాదించుకుంటారని చెప్పి. అదేవిధంగా మనం నేటివిటీ, మన భూమి, మన మట్టి, మన నేల ఇవన్నీ కాపాడుకోవడం మన బాధ్యత. దాంతోపాటు అమరావతి తొందరగా అభివృద్ధి చెందాలని, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ అమరావతి వైపు చూడాలని చెప్పి కోరుకుంటున్నాను. అమరావతి ఈ కల్చర్ అనేది ఎప్పటికీ కూడా ఇంకో 100 సంవత్సరాల తర్వాత వచ్చే తరాలు వచ్చినా సరే అమరావతి రాష్ట్ర రాజధానితో పాటు ఈ కల్చరల్ క్యాపిటల్గా కూడా కావాలి. ఆంధ్రాలో ముఖ్యంగా సౌత్ ఇండియా మొత్తం కూడా అమరావతిని చూస్తే ఇంత అద్భుతంగా ఉంది, మన సంస్కృతి ఇంత బాగుంది అనే విధంగా అమరావతిని తీర్చిదిద్దుకోవాల్సిన బాధ్యత మనకుంది. ఈ కల్చర్ అనేది ఇక్కడ నేను అసలు ఇంత బాగా చేసుకుంటారు అమరావతిలో సంక్రాంతి అని వచ్చి చూసిన తర్వాత నాకు అర్థమైంది అనమాట. అన్నీ ఉన్నాయి ఇక్కడ. గంగిరెద్దుల దగ్గర నుంచి, గంగిరెద్దుల డాన్సుల దగ్గర నుంచి, తర్వాత హరిదాసుల దగ్గర నుంచి, బంతిపూల దగ్గర నుంచి, చెరుగడ్డల దగ్గర నుంచి, ఇది ఉంది అది లేదు, ఉట్టి దగ్గర నుంచి అన్నీ ఉన్నాయన్నమాట. చాలా అద్భుతంగా ఈ పండుగ జరిగింది. దాంతోపాటు ఈ ముగ్గుల్ని చాలా కొన్ని వందల మంది మహిళలు ఇక్కడ అమరావతిని డెకరేట్ చేశారు, తుళ్లూరుని డెకరేట్ చేశారు అందమైన ముగ్గులతో. ఆ ముగ్గులు చూస్తేనే కూడా కళ్ళు చెదిరిపోతున్నాయి. ఈ మూడు రోజుల పాటు ఆ ముగ్గులతో, ఈ సంబరాలతో అమరావతి అనేది అద్భుతంగా తయారైంది. రకరకాల హంగులతో అమరావతి ఇంత అద్భుతంగా ఉన్నందుకు కూడా చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా తీసుకొచ్చిన శివకృష్ణకి, ఇల్లంతా డెకరేట్ చేసిన అందరూ మహిళా మనులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ముఖ్యంగా లక్ష్మీ సురేఖ గారు, ఆవిడ మేడం గారు ఇల్లు ఇది. చాలా పెంకుటిల్లు, అంటే జనరల్గా ఈ రోజుల్లో పెంకుటిల్లు తీసేసే అందరూ పెద్ద పెద్ద భవంతులు కట్టుకుంటారు కదా, కానీ తను పెంకుటిల్లు ఇంకా ఆ కల్చర్ని కాపాడుతూ, ఆంధ్ర కల్చర్ని కాపాడుతున్నారు. మేడం మేము చూసి ఇల్లు ఎలా పెట్టుకోవాలి, నేను నేర్చుకున్నానండి, ఇల్లు ఎలా సరిదిద్దుకోవాలి, ఇంత అందంగా ఇల్లు ఎలా పెట్టుకోవాలని చెప్పి. నాకు ఎంత నచ్చిందంటే మా అమ్మమ్మ గారి ఇంటికో, మా బంధువుల ఇంటికి వెళ్ళినంత హ్యాపీగా ఉందన్నమాట. చాలా సంతోషంగా ఉంది.